కాండం కొనటం తప్పు కాదులే కానీ సెక్స్ చేయటం తప్పు అని అంటే మనం ఎంతమంది సెలబ్రిటీల మీద కేసులు పెట్టినా ఎంతమందిని దీంట్లో తీసుకొచ్చి లోపలేసినా. ఇప్పుడు హర్ష సాయి చెప్పేది కూడా అదే కదా. సో ధోని లాంటి వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు, ఈ లెవెల్లో మేము చేస్తున్నాం. నిజంగా వాడికి బుద్ధి లేదు, వాడు మనిషి పశువా? నువ్వు ప్రమోషన్ చేయకపోతే ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు కాన్సిక్వెన్స్ నువ్వే అనుభవిస్తున్నావు కదా. సిగ్గులేదు ఇలాంటి యాప్స్ ప్రమోషన్ చేయడానికి. ఇలాంటి వేదవులను అందరికీ నిజంగా నేను ఇందాక అన్నట్టు చాలా మంది అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు మార్పింగ్ చేసి పంపిస్తే ఎక్కడ కుటుంబ గౌరవం పోతుందని ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా వీళ్ళు చనిపోయిన దానికి అందరికీ కారణం వీళ్ళు కాదు. సో ఆపోజిట్ లో ఒక అందమైన అమ్మాయి తను న్యూడ్ గా నిలబడి తిని వీళ్ళను కూడా బట్టలు విప్పేయమని చెప్తుంది అన్నట్టు. సో విప్పేయడం తోటి సెక్స్ స్టార్ట్ ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే, సో దయచేసి అలా జరిగినప్పుడు మీరు కంగారు పడుకోకుండా వాళ్ళకి డబ్బులు పంపించకుండా బడా కార్పొరేట్ వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలతో ఈ యాప్స్ ని ఇట్లా ప్రమోట్ చేసుకోండి. ఈ చిల్లరగాళ్ళు కూడా ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చిన్న చిన్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, ఈ చిల్లర వెధవులైనా సరే. వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని బూచల. బెట్టింగ్ యాప్స్ చుట్టూ చాలా కేయోస్ నడుస్తుంది. సో ఈ రీసెంట్ గా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా 11 మెంబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కానీ యూట్యూబర్స్ ని కానీ సో వీళ్ళ మీద ఆల్రెడీ కేసు ఫైల్ అన్నట్టుగా కూడా న్యూస్ మనం విన్నాము. బట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడము ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఆల్రెడీ దీని వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ అడ్వకేట్ సుబ్బారావు గారు విత్ us. సో ఆయనతో మాట్లాడి ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే, సో డైరెక్ట్లీ డైవింగ్ ఇన్ టు ద పాయింట్. బెట్టింగ్ యాప్స్ గురించి చాలా నడుస్తుంది ఫ్యూ డేస్ గా. బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఇప్పుడు మొన్న స్టార్ట్ అయింది కాదు, చాలా నెలల పాటు, ఇన్ఫాక్ట్ ఒక సంవత్సరాల పాటు జరుగుతుంది. బట్ ఇప్పుడు ఎందుకు ఇంత కేయోస్ చుట్టూ అసలు? అయితే మొట్టమొదటిగా బెట్టింగ్ యాప్ అనేది భారతదేశంలో ప్రొహిబిటెడ్, అది మన అందరికీ తెలిసిందే. బెట్టింగ్ అనేది అంటే అగెన్స్ట్ లా. సో చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి అంటే ప్రాచుర్యంలోకి రావడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ని ఆపేయడం, బెట్టింగ్ యాప్స్ని అంటే ఇలా చేయడం అనేది చట్ట వ్యతిరేకం అని ఒక అవగాహన తీసుకొచ్చింది మాత్రం సిపి సర్జనర్ గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఖచ్చితంగా. ఎందుకనంటే ఒక బెట్టింగ్ యాప్స్ మీద నిర్దిష్టమైన ఒక చట్టం దీని గురించి లేకపోవడం, యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి ఒక నిర్దిష్టమైన ప్రామాణికమైన చట్టం లేకపోవడం ద్వారా ఇలాంటి అంటే అవకాశాలు చాలామంది బెట్టింగ్ ప్రమోషన్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, తర్వాత చోటా మోటా సెలబ్రిటీస్, అంటే సీరియల్ స్థాయి సెలబ్రిటీస్ వీటిని ప్రమోట్ చేయడం, వాటిని నమ్మి అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, చిరు వ్యాపారుల దగ్గర నుంచి, చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి, అంటే మొబైల్ అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు చేసి, ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళామనుకోండి, వాణిజ్య ప్రకటన ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కొనడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డవ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, మనం వెళ్ళినప్పుడు డవ్ పక్కన ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, ఏవి వాణిజ్య ప్రకటనలో లేనివి. సో అవి మంచివి అయినప్పటికీ కూడా ఇవేవో కొత్తవి, వీటికి ఏవో అంటే ఇవి ప్రాముఖ్యం లేనివేమో అని అనుకొని మనం ఏదైతే వాణిజ్య ప్రకటనలో చూసాం అదే ది బెస్ట్ అనుకొని వెళ్ళి దాన్ని పర్చేజ్ చేస్తడం జరుగుతుంటుంది. సో ఆ వాణిజ్య ప్రకటనలు కూడా ఎవరు పడితే వాళ్ళు ఇస్తే కాదు, ఒక గుర్తింపు పొందిన వ్యక్తి, నిర్దిష్ట ప్రమాణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక సెలబ్రిటీ స్థాయి. అంటే ఒక వ్యక్తి అంటే ఎవరికి సాధ్యం? అది చిన్న చిన్న సెలబ్రిటీలకో పెద్ద పెద్ద సెలబ్రిటీలకో సాధ్యం. సో ఒక సెలబ్రిటీ ఇచ్చిన యాడ్ అంటే, ఓహో ఇప్పుడు పలానా ఒక పెద్ద స్టార్ హీరో ఇచ్చిండు, ఓకే ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుంది, ఇది బ్రాండ్ అయి ఉంటుంది, ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుందని అందరూ కూడా తనను అభిమానించే వాళ్ళు అదే కొంటారు, తనను ఫాలో అయ్యే వాళ్ళు అదే కొంటారు. చాలా మంది ఇతను నోన్ పర్సన్, ఇతను మంచిదైతేనే చేస్తారు, సో ఇది బ్రాండ్ అయి ఉంటుంది అని చెప్పి దాన్ని కొనడం జరుగుతుంది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఇంతకుముందు ప్రాముఖ్యం లేకుండా ఉండేవి. అవేంటంటే చాప కింద నీరులాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా సాధారణంగా ఊర్లలో ఉన్నటువంటి యువత మోసపోతూ దాని గురించి పెద్ద అవగాహన ఉండేది కాదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా ఉండేవి కావు. తర్వాత ఈ చిన్న చిన్న సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళు, చిన్న చిన్న యాడ్స్ ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ద్వారా, టిక్ టాక్ ద్వారా కొంచెం ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ పెరిగిన వాళ్ళు, ఏంటంటే ఒక 10,000 మంది ఫాలోవర్స్, ఒక 5,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. అసలు బెట్టింగ్ అంటే ఏంటి? జోదం. మరి జోదంలో డబ్బులు పోగొట్టుకుంటాం కానీ ఎలా సంపాదిస్తాం?
కదా. సో ఈ చిన్న లాజిక్ జనాలు ఎలా మర్చిపోతున్నారు అనేది నా డౌట్. సో బెట్టింగ్ అనేది లైక్ జోదం లాంటిది. సో ఆ జోదంలో డబ్బులు ఎవరు సంపాదించలేరు. మహాభారతం ఎందుకు జరిగిందండి? ఐ లైక్ బెట్టింగ్, అది కదా, అది కూడా అంతే కదా. మహాభారతం లాంటి సంగ్రామం జరగడానికి ఈ జోదం కారణమైంది. మరి అలాంటప్పుడు ఒక సాధారణ వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తారు? ఓకే, డబ్బులు సంపాదిస్తారు, అది పక్కకు పెట్టండి. మీకు డబ్బులు ఇచ్చే సంస్థ మీరు డబ్బులు పెడితే మీకు అధికంగా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది? అది ఏమన్నా ఒక ఎల్ఐసి సంస్థ, లేదంటే అదేమన్నా ఒక ఇన్ఫోసిస్ లాంటి ఒక కార్పొరేట్ సంస్థ కాదు కదా. మీరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళు 1000 రూపాయలు ఎలా ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? అదంతా ఫేక్ అని అర్థం అవ్వాలి కదా జనాలకి. అంటే సాధారణంగా ఏంటంటే వీటన్నిటికీ ఏంటంటే చాలా మందికి అవగాహన లేకపోవటం, ఆర్థిక ద్రవ్యోల్బణంలో కొట్టుమిట్టాడడం, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి యాప్స్లలో చిక్కుంటారు. అలానే లేదు, నాకు తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉన్నారు, అతను కూడా బెట్టింగ్ యాప్లో ఏదో ఇన్స్టెంట్గా డబ్బులు వస్తాయని చెప్పి ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్. ఆయనకు మొన్న 2019 నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది. ఆయన జాబ్ చేస్తున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, తన సైన్స్ బ్యాక్గ్రౌండ్, నేను లా చేస్తున్నా, మేమిద్దరం ఒకే హాస్టల్ బి హాస్టల్లో ఉన్నాను. తనకి మొన్న 2019 నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది. తను ఇక్కడే హైదరాబాద్ లోకల్లోనే జాబ్ చేస్తుంటారు. ఇన్స్టెంట్గా వాళ్ళ మదర్కి ఏదో డబ్బులు అవసరం అయ్యి ఉండి వెంటనే బెట్టింగ్ పెడితే ఒక 1000 పెడితే 10,000 ఇచ్చారట. 10,000 ఇస్తే 1 lakh ఇచ్చారట. తిని ఏం చేసిందంటే వాళ్ళ కానిస్టేబుల్స్ దగ్గర అందరి దగ్గర వాళ్ళ శాలరీస్ పెడితే తీసుకొని మీకు వెంటనే వచ్చేస్తాయి కదా. సో తీసేసుకొని అందరి దగ్గర నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ బెట్టింగ్ యాప్లు పెడితే అవి అట్టే బీకిని మళ్ళీ రాలేదు. ఇంకెందుకు వస్తాయి? అంటే 1000 పెడితే 10,000 వచ్చాయి, 10,000 పెడితే 1,00,000 వచ్చాయి. అంటే మనిషి ఒక సైకాలజీ ఎలా ఉంటుందంటే, అరే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి తను ఆలోచించుకునే విజ్ఞత కోల్పోతారు. సో వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఎవరు మాట అది మన మనసు చెప్తున్నా, అరే ఇది తప్పు, ఒకవేళ మోసం జరుగుతుందేమో, మోసం జరగదులే, డబ్బులు అని ఒక సైకలాజికల్ ఆ సర్కిల్లోనే తిరుగుతుంటారు. సో ఇలా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటుంటారు. నాకు తెలిసినంత వరకు బెట్టింగ్ యాప్ అనేది ఒక జోదో లాంటిది. జోదోలో ఎవరైనా డబ్బులు పోగొట్టుకోవాల్సిందే తప్ప రాదు. సో అయితే ఇలా చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చిన్న సీరియల్ యాక్టర్సెస్ ఉన్నారో వాళ్ళతో ప్రమోషన్ చేయించేంత బరిదెగించారు యాప్ నిర్వాహకులు. అసలు ఆ యాప్ని మొట్టమొదటిగా అంటే అప్లికేషన్స్లో, ఫోన్లో, హ్యాండ్రాయిడ్ ఫోన్లో అయితే అప్లికేషన్స్లో రావకుండానే బ్యాన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏదో అంటారు కదా, తప్పు కాండోమ్ కొనటం తప్పు కాదులే కానీ సెక్స్ చేయటం తప్పు అని అంటే మనం కొంచెం పచ్చిగా మాట్లాడుకుంటే, ఇప్పుడు కాండోమ్ని విచ్చలవిడిగా అమ్ముకుంటూ మీ ఇట్లా ఈ కాండోమ్ యూజ్ చేసి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి దానికి పెద్ద చర్చ ఎందుకు? అసలు అది చేస్తే వాటి బంద్ చేస్తేనే మంచిది కదా. సో అలాగే అప్లికేషన్స్ ఈ ఫోన్లలో ఆ యాప్స్ అప్లికేషన్సే రాకోకుండా తీసేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది కదా. సో నా ఐడియా ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, యాప్స్ని ప్రమోట్ చేయడానికంటే ముందు అసలు వాటిని అప్లికేషన్గా ఫోన్లోనే పెట్టకూడదు, దాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు, అసలు లింకే ఓపెన్ అవ్వకూడదు. సో అలాంటి ఏదైనా ఒక కఠినమైన చట్టం తీసుకురావడం ద్వారా మాత్రమే ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది తప్ప, ఇది నివారించడానికి అవకాశం ఉంటుంది తప్ప, మనం ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా, ఎంతమంది సెలబ్రిటీల మీద కేసులు పెట్టినా, ఎంతమందిని దీంట్లో తీసుకొచ్చి లోపలేసినా సరే. ఇంకేంటంటే ఇది కూడా ఒక శుభ పరిణామం. ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు వేయడం ద్వారా చాలా వరకు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడానికి భయపడతారు. సో ఇప్పుడు ఈ లోకల్ బై నాని కానీ, తర్వాత బయ్య సన్నీ యాదవ్ కానీ, హర్ష సాయి కానీ, ఇంకా రీతు చౌదరి, తర్వాత ఇంకా చాలా మంది, సుప్రీత మొన్న హోలీ రోజు చాలా కామన్గా ఎటువంటి బాధ లేకోకుండా ఒకే సంవత్సరంలో 1000 మంది చనిపోయారండి ఈ బెట్టింగ్ యాప్స్లో. తర్వాత మనీ లోన్లో తీసుకొని లోన్లో మనీ లోన్ యాప్స్ ఉంటాయి కదండి, లోన్ యాప్స్, ఆ లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని ఒకే సంవత్సరం అంటే 2024 నుంచి 25 మధ్యలో ఇప్పటి వరకు ఈ మార్చి వరకు 1000 మంది చనిపోయారు ఒకే సంవత్సరంలో. అంటే ఇదంతా ఎవరి పాపం? ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు, ఎంతోమంది తమ ఆర్థిక వనరులను కోల్పోయారు. రీసెంట్గా ఒక టీచర్ ఆమె వాళ్ళ కొడుక్కి ఫోన్ ఇచ్చి వెళ్తే ఆమె బ్యాంక్ అకౌంట్ ఆ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటే వీడి బెట్టింగ్ యాప్స్లో పెట్టిండు. అంతవరకు ఎందుకండి? మెట్రో స్టేషన్ల మీద లోన్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ దగ్గర Dream11 ఏంటి? లోన్ యాప్, బెట్టింగ్ యాపే కదా. మరి దాన్ని ఎలా అంటే కొన్ని వాటికి చట్టబద్ధత కల్పించాల్సిన అవకాశం ఉందేమో అనిపిస్తుంటుంది. కానీ వాటిని చూసి
మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు డ్రీమ్ లెవెన్ లాంటి ఒక బెట్టింగ్ యాపే ఉంది. ఇప్పుడు దీంట్లో ఏంటి తప్పు? మనది కూడా బెట్టింగ్ యాపే అని చెప్పేసి చాలామంది ఈ ధైర్యం చేసి ముందుకొచ్చి వీటి మీద ఎవరు యాక్షన్ తీసుకోలేరులే, మనల్ని పట్టుకోలేరులే. ఎందుకంటే ఈ యాప్ అప్లికేషను ఎవరు దానికి ఒక నిర్దిష్టమైన ఆఫీస్ ఉండదు, దానికి ఒక నిర్దిష్టమైన అడ్రస్ ఉండదు, దానికి ఒక ప్రాపర్ మేనేజర్ లాంటి వాడు ఉండడు. ఎవడో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారు, ఆ అప్లికేషన్ ద్వారా స్కాములు చేసి ఆర్థిక అంటే లూటీ చేస్తాడు డబ్బులన్నీ. సో వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి కేసు పెట్టగలరు? ఇప్పుడు పలానా ఒక ఏదో ఓ చిన్న యాప్ ఉంది, దాని మీద వెళ్ళి కేసు పెడితే పోలీసులు ఎరా ఎవరినని పట్టుకొచ్చేవని అని అంటారు. సో ఇదంతా ఏంటంటే ఒక ఆర్థిక అంటే సామాజిక మాధ్యమాల ద్వారా అంటే ఆన్లైన్ ఫ్రాడ్, ఈజీగా మనీ సంపాదిస్తారు ఎవడైతే స్కామర్ ఉండో. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే మన పూర్వకాలంలో ఫిజికల్గా వార్ చేసుకునేవాళ్ళు, కత్తులతో అంటే ఖడ్గాలతో ఆయుధాలతో వార్ చేసుకునేవాళ్ళు. తర్వాత సర్టెన్ టైం వచ్చిన తర్వాత అంటే మనిషి విజ్ఞానం పెరిగిన తర్వాత గన్నులతోని బాంబులతోని దాడులు చేసుకున్నాం. ఇప్పుడు బయోవార్ ఏం లేదు, ఒక చిన్న వైరస్ని తీసుకెళ్ళి కరోనా లాంటి వైరస్ని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తే చాలు, వాళ్ళే చచ్చిపోతారు. వీడికి అంటే చేతికి మట్టి అంటకుండా. సో ఏంటంటే ఇంతకుముందు కష్టపడి సంపాదించేవాళ్ళు, తర్వాత రాళ్ళలో దొంగతనాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈజీగా ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి, మొబైల్స్ వచ్చేసాయి. ఈ మొబైల్లో ఏంటి ఒక యాప్ క్రియేట్ చేసుకొని దానికి కొంచెం ప్రమోషన్ కల్పించుకుంటే చాలామంది ఆ యాప్లోకి వచ్చి ఆ యాప్లో మనతో డబ్బులు మొత్తం క్షవరం చేసేసి వెళ్ళిపోతుంటారు. బట్ నిజంగా మన లాజిక్ అరే ఇది కరెక్ట్ కాదేమో అని పనిచేసినా చుట్టూ అందరు చేస్తుంటే మేబీ ఇది లీగల్ ఏమో, ఎథికల్ అనే అసలు ఎక్కడ కూడా మనీ యాప్స్ అంటే లోన్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ చట్టబద్ధత లేదండి. అవన్నీ కూడా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఎవడెవడో స్కామర్స్ చేసి చాలా మంది ఏంటంటే బడా కార్పొరేట్ వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలతో ఈ యాప్స్ని ఇట్లా ప్రమోట్ చేసుకొని ఈ యాప్స్ ద్వారా ఆర్థిక మాన్యం చేయడానికి. చూడండి ఈ చిల్లరగాళ్ళు కూడా ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చిన్న చిన్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, ఈ చిల్లర వెధవులైనా సరే వీళ్ళకైనా కొద్దిగా జ్ఞానం ఉండొద్దా? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంతమంది మీకు తెలియదండి, చాలామంది అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపిస్తే ఎక్కడ కుటుంబ గౌరవం పోతుందని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా వీళ్ళు చనిపోయిన దానికి అంతటికీ కారణం వీళ్ళు కాదా? ఎంతోమంది రోడ్డును పడి తినడానికి తిండి లేకుండా అయ్యే పరిస్థితికి కారణం వీళ్ళు కదా, వీళ్ళని నమ్మే కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ నమ్మే కదా చాలా వరకు ఉన్నటువంటి యువత వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంది, లక్షల్లో కోట్లల్లో సంపాదిస్తున్నారు. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకి లోన్ యాప్స్ దగ్గర నుంచి అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ మీరు డబ్బులు పెట్టండి మీకు డబ్బులు వస్తాయి అనేది ఏ యాప్ అయినా సరే దయచేసి మీరు వాటిని ఎంటర్టైన్ చేయకండి. వాటిలో మీ మనీ పెట్టుకొని వృధాగా మీ జీవితాలని ఆగం చేసుకోవద్దు. మీరు చూసినట్లయితే ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ ద్వారా సూసైడ్లు సెల్ఫీ వీడియోస్ తీసుకొని నా కుటుంబం నేను డబ్బులన్నీ ఖర్చు పెట్టేసాను, నా తల్లిదండ్రులకు భారం అయిపోయాం, నేను బ్రతకడానికి అనర్హుడిని, సో నేను చనిపోతున్నా, అమ్మ నాన్న నన్ను క్షమించండి అని చాలామంది ఈ ఫెర్టిలైజర్స్ని కన్జ్యూమ్ చేసి అడవులలో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది రైలుకి పట్టాల కింద తలకాయ పెట్టి చనిపోయిన వాళ్ళు, ఎంతోమంది ఆత్మహత్య ఊరేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ పాపం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్దే కదా, వీళ్ళ కారణమే కదా వాళ్ళు చనిపోవడానికి. సో దయచేసి సిపి సజ్జనర్ గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకునే ఈ పంజగుట్ట పోలీసులు దాదాపుగా చాలామంది మీద అంటే ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి వీళ్ళు లోన్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత సంపాదించారో అంతగా డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వీళ్ళని సమాజంలో ఉంచడానికి వీళ్ళు ఏమాత్రం అర్హులు కాదు. వీళ్ళు సమాజంలో ఉండడానికి వీళ్ళు బాధ్యత గల పౌరులుగా వీళ్ళు చేసింది ఏంటి, లూటీ చేశారు, ఒక విధంగా సమాజానికి చేటు చేశారు. సో కాబట్టి ఈ హర్షసాయి కానీ ఈ బయ్య సన్నీ యాదవ్ కానీ తర్వాత లోకల్ బాయ్ నాని కానీ ఇంకా ఎవరెవరైతే ఉన్నారో టేస్టీ తేజ్ ఇలాంటి వాళ్ళకి సమాజంలో ఉండే అర్హత లేదు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ చావులకి కారణమయ్యారు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ సంపాదన కోసం ఎంతో మంది జీవితాలను ఆగం చేసి ఈరోజు నడి రోడ్డు మీద ఎంతో మంది దిక్కులేని అనాథలుగా మిగిలిపోయారు. సో దయచేసి లోన్ యాప్స్ని నమ్మకండి, మనీ యాప్స్ని నమ్మకండి. వీరు నమ్మి మీ ఆర్థికంగా ఉన్నటువంటి మీ స్థితిగతుల్ని ఒకసారిగా ఉల్టా ఫల్టా చేసుకోకండి. ఏదైతే సిపి సజ్జనర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త మార్పు ఉందో దీనికి చూడండి, నేను చదివా ఒక న్యూస్లో యుఎస్ నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, రకరకాల కంట్రీస్ నుంచి మద్దతు లభిస్తుంది.
సో అక్కడ ఇలాంటి చొరవ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. సో ఎక్కడైనా సరే అన్యాయం ప్రబలినప్పుడు న్యాయం ఖచ్చితంగా అంటే తన వంతు కృషి చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఈ లోన్ యాప్స్కి సరైన నిర్దిష్టమైన చట్టాలు లేకపోయినప్పటికీ సిపి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు, అంటే ఆయన రిక్వెస్ట్ మేరకు, ఆయన సజెషన్ మేరకు పోలీసులు వాళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, సో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో దీన్ని ఆపొద్దు. ఇలా ఫైల్ చేసినంత మాత్రాన కొంత భయం మాత్రమే కల్పించగలం. సో వీళ్ళకి చట్ట ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష ఒక ప్రత్యేకమైన చట్టం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ లేదంటే ఒక జీవోను లేదంటే ఒక స్పెషల్ జీవోను తీసుకొచ్చితే మాత్రం తప్ప దీన్ని ఆపడం చాలా కష్టం. సో దయచేసి రోజు కూడా ఎప్పటికీ కూడా వీళ్ళు అరెస్ట్ అవుతున్నప్పటికీ కూడా ఎంతోమంది పాపం అమాయకులు ఈ బెట్టింగ్ యాప్స్లోని లోన్ యాప్స్లోని మనీ తీసుకొని కట్టలేక, మీరు చూడండి ఒక లోన్ యాప్లో మనీ తీసుకుంటే ఒక 10,000 10,000కు 10,000 20,000 కట్టినా సరే ఇంకా డబ్బులు కట్టాలని చెప్పేసి ఫోన్స్ చేయటం, విసిగించడం, వేధించడం, వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేయటం. దయచేసి ఈ మనీ యాప్స్లో పనిచేసే వ్యక్తులకు కూడా నేను ఈ వేదికగా చెప్పేది ఏంటంటే దయచేసి వేధించకండి. మీ ద్వారా ఇండైరెక్ట్గా ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు కొత్త స్కామ్ ఒకటి వచ్చింది. ఒక ఫోన్ కాల్, అన్నోన్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో ఆపోజిట్లో ఒక అందమైన అమ్మాయి తను న్యూడ్గా నిలబడి వీళ్ళను కూడా బట్టలు విప్పేయమని చెప్తుంది అన్నట్టు. సో విప్పేయడంతో ఈ రికార్డు అక్కడ ఉండేది అమ్మాయి కాదు ఒరిజినల్గా, అదొక కంప్యూటరైజ్డ్ అప్లికేషన్. సో ఓపెన్ చేయడంతో ఆ ఫోన్ కాల్ ఓపెన్ చేయడంతో రియల్గానే అమ్మాయి అక్కడ న్యూడ్గా బట్టలు విప్పేస్తున్నట్టుగా కింద మెసేజ్ చేస్తుంటారు, రిమూవ్ యువర్ క్లాత్స్ అండ్ షో యువర్ ప్రైవేట్ పార్ట్స్ అనుకుంటా పెడుతుంటారు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే స్త్రీలు పిచ్చి వాళ్ళు, అంటే యూత్ ఏం చేస్తుంటారంటే అరే ఎవరో అమ్మాయి కాల్ చేస్తుంది అంటే సెక్స్ చాట్ ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు వీళ్ళని న్యూడ్గా రికార్డ్ చేసి వాళ్ళకే పంపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలా వరకు అమాయకులు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ రికార్డ్ మీరు వెంటనే అలా జరిగినప్పుడు ఫేస్బుక్ ఎక్కువగా, మెసెంజర్స్, వాట్సాప్ ఇలాంటి కాల్స్ సాధారణంగా ఇన్స్టాగ్రామ్ ఆడియో కాల్స్, స్నాప్చాట్ ఆడియో కాల్స్, వీడియో కాల్స్ ఇలా రావడం జరుగుతుంది. సో దయచేసి అలా జరిగినప్పుడు మీరు కంగారు పడుకోకుండా, వాళ్ళకి డబ్బులు పంపించకుండా మీరు వెంటనే మీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి మీ ఇన్స్టాగ్రామ్ని అంటే దాన్ని స్టక్ ఆఫ్ చేసేయడం ఏదో అంటారు కదండి తాత్కాలికంగా, దాన్ని స్టక్ ఆఫ్ చేసి అదే మీరు వాట్సాప్ కాల్ అనుకోండి, మీరు ఒక మెసేజ్ చేయండి, ఇట్లా నా ఫేక్ వీడియో ఒకటి ఇట్లా వైరల్ అవుతుంది, సో అది నేను కాదు, దయచేసి ఎవరు ఫ్రెండ్స్ నమ్మకండి, ఇలా అంటూ నన్ను డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారు కాబట్టి సో దయచేసి ఫ్రెండ్స్ అందరూ గమనించాలని చెప్పి ఒక స్టేటస్ పెట్టి వెంటనే ఆ అప్లికేషన్ డిలీట్ చేసి ఆ యాప్ని డీయాక్టివేట్ చేసేస్తే ప్రమాదం తర్వాత అంటే జరగకుండా ఉంటుంది అన్నట్టు. అంటే అప్పటి వరకు మీ పరువు పోకుండా ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో దయచేసి ఈ విషయాలు చాలా మందికి తెలియక ఎంతోమంది డబ్బులు పంపించడం, ఇంకా ఒక 5,000 పంపించమన్నారు అనుకోండి, సరే 5,000 కదా డిలీట్ చేస్తారని చెప్పి 5,000 పంపిస్తే మళ్ళీ తర్వాత 10,000 అడుగుతారు. 10,000 పంపించి అట్లా మీరు పంపించలేదనుకో, ఇగో మీ ఫ్రెండ్స్కి పంపిస్తానని చెప్పి చాలా వరకు పంపించి స్క్రీన్ షాట్లు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి పంపిస్తుంటారు, అందరికి పంపించి మళ్ళీ ఇట్లా. సో దయచేసి ఇలాంటి అరాచకాలన్నింటినీ కూడా ఇగో ఈ మొబైలే కారణం. సో దయచేసి వీలైనంత వరకు మనుషులతో మాట్లాడడానికి, మనుషులు దగ్గరగా స్నేహం చేయడానికి ఉపయోగించండి. ఇది కేవలం ఒక కమ్యూనికేషన్ యంత్రం మాత్రమే వాడడం తప్ప దీనికి అడిక్ట్ అయ్యి ఇదే జీవితం జీవించే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ప్రమాదమే. సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళకి జీవిత ఖైదు విధించాల్సిందే, వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చి అసలు అప్లికేషన్ మనీ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ అసలు అప్లికేషన్ గానే రాకోకుండా ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఎక్కడ సెర్చ్ చేస్తే ఆ యాప్స్ కనిపించకుండా ఉండేటట్టు ఒక చట్టం తీసుకొచ్చి, ఒకవేళ అలా పోయినా సరే మనీ రికవరీ చేయడానికి ఏదైనా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఇలా దీనికి ఒక చట్టబద్ధత లేకుండా చేస్తే తప్ప మనం ఏ విధంగానూ ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టినా సమాజంలో ఎంతమందికి, ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ 1,00,000 మందికి చేరుతుంది, మరి మిగతా 4 కోట్ల మంది. సో కాబట్టి ఇలాంటి గవర్నమెంట్లు చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి వాటిపైన అంటే ఉక్కుపాదం మోపితే తప్ప మనలాంటి వారు ఎన్ని అవగాహన సదస్సులు కల్పించినా, ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా, మన బాధ్యతగా మన వంతు ఎంత ప్రయత్నం చేసినా సరే ఇది ఎక్కడో మూల జరుగుతూనే ఉంటుంది. గ్రామ స్థాయిలోనో, మండల స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో ఎక్కడొకక్కడ జరుగుతూనే ఉంటుంది. నిత్యం ఇది ఒక ప్రక్రియలో అయిపోయింది. సో నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా, వేరే ఒక పెద్ద సైంటిస్ట్ది. 2030 నాటికంట మనుషుల కంటే ఎక్కువ రోబోలే ఉంటాయంట.
సో చూడండి, అంటే మనిషి ఎంత వైజ్ఞానిక ప్రపంచంలోకి, ఎంత అంటే ఒక టెక్నాలజీ ప్రపంచంలోకి వెళ్ళిపోతుండో చూడండి. అంటే మొత్తం డిజిటలైజేషన్ అయిపోతుంది. మనం తినేది, పడుకునేది, వాష్రూమ్కి అన్నీ కూడా వాచింగ్ అంటే అన్నీ కూడా వాచ్ చేయబడతాయి. రానున్న కాలంలో మీరు చూడండి, మన అందరికి ఒక బార్కోడ్ లాంటిది రాబోతుంది. ఆ బార్కోడ్ ఉంటేనే మనం అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాం. ఇప్పుడు ఎట్లయితే ఆధార్ కార్డు మొత్తం దేశం మొత్తం ఆధార్ కార్డు తప్పనిసరి చేశారో, ఇక నుంచి ఆయా రాష్ట్రాల్లో బార్కోడ్ రాబోతుంది. ఆ బార్కోడ్ ఉంటేనే మీరు పర్చేజ్, అంటే మీరు కొనగలరు, అమ్మగలరు. ఆ బార్కోడ్ ఉంటేనే మీరు వాటర్ కొనుక్కోగలరు. ఆ బార్కోడ్ ఉంటేనే అంటే మీకు ఒక ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎట్లాగైతే ఆధార్ కార్డు బార్కోడ్ ఎలా ఉండే, ఆధార్ నంబర్ ఎలా అయితే ఉందో, రాబోయే రోజుల్లో అది మీ స్కిన్ మీద, అంటే మీ చేతి మీద కానీ, మీ చేతి రియల్ రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది. సో డిజిటల్ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి దయచేసి జనాలందరూ, ఆశావాహులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా దయచేసి మీరు బెట్టింగ్ యాప్స్ నుంచి ఎటువంటి బెట్టింగ్ పెట్టకండి. మనీ యాప్స్ లోన్ నుంచి తీసుకోకండి. ఒకవేళ తప్పనిసరి మీరు డబ్బులు తీసుకుంటే వెంటనే ఆ అప్లికేషన్ డిలీట్ చేసేయండి. సో ఇది మాత్రమే దీనికి పరిష్కారం. అండ్ ఆల్సో లీగల్ గా దీనికి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి నెక్స్ట్ అనేది, అంటే అఫెన్సివ్ అన్నప్పటికీ కూడా ఒక ప్రాపర్ చట్టం అంటూ లేదు, అంటే గవర్నమెంట్ పాలసీ లెవెల్లోనే దీనికి ఎలాంటి ఫోకస్ అనేది లేదు కదా. సో ఏం చేయాలి, అంటే స్టెప్స్ ఏముంటాయి దీని గురించి? తప్పకుండా నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ కార్యవర్గ సమావేశం నిర్వహించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది తప్పనిసరి. తీసుకొస్తే తప్ప, వాళ్ళు చట్టం చేస్తే తప్ప, దీనికి ఒక నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. ఈ యాప్స్ నుంచి ఇలా చేస్తే ఈ శిక్ష పడుతుంది, దీనికి ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక కొత్త చట్టం దీని మీద లేదు. దీన్ని అయితే మనీ లాండరింగ్ కిందకి తీసుకోవచ్చు, చీటింగ్ కిందకి తీసుకోవచ్చు. తర్వాత దానివల్ల చనిపోయారు అనుకోండి, ప్రోవోక్ కింద కూడా, అంటే వేరే వాళ్ళు చనిపోవడానికి వీళ్ళు కారణం అవుతున్నారు కదా, అట్లా 306, 308 ఇట్లా రకరకాల సెక్షన్స్ పెట్టి వీళ్ళని మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడంటే ఏ రకమైన గ్యాంబ్లింగ్ కూడా ఇల్లీగల్ అనే చెప్తారు, బట్ నేషనల్ లెవెల్లో చూసినాం మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్ యాప్స్ డ్రీమ్ లెవెల్ ఏదైతే ఉందో మీరు అన్నారో, ఫిల్మ్ స్టార్స్ కానీ, లేదంటే క్రికెటర్స్ స్పెషల్లీ ధోని కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా దాన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు హర్ష సాయి చెప్పేది కూడా అదే కదా, సో ధోని లాంటి వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు, మేము ఈ లెవెల్లో మేము చేస్తున్నాం. తనేమంటున్నాడంటే ఇప్పుడు మేము చేయకపోతే ఆ అడ్వర్టైజింగ్ మనీ వేరే వాళ్ళు చేస్తారు, వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి వెళ్తే డబ్బులు మేమే చేస్తాం. వాడికి బుద్ధి లేదు, వాడు మనిషి పశువా? అరే బెట్టింగ్ యాప్స్ నువ్వు ప్రమోషన్ చేయకపోతే ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు కాన్సిక్వెన్స్ నువ్వే అనుభవిస్తున్నావు కదా, వేరే వాడు చేస్తారు. ఇప్పుడు నువ్వు చేస్తే పోతే వేరే వాడు చేస్తారంటే నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా, రకరకాలుగా ఫ్రీ పెట్రోల్ ఇస్తున్నట్టుగా అవన్నీ ఫ్రాడ్. ఆ రకమైన వచ్చిన మనీని నేను జనాలు ఎందుకు వేరే వాడికి, ఇప్పుడు వేరే వాడు కంచంలో కూడి తీసుకొని ఇంకొకటికి పెడతావా? వాడిని రోడ్డు మీదకి లాగేసి ఒక 4-5 నీ సోషల్ పబ్లిసిటీ కోసం వాడుకుంటావా? ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు? వీడొక్కడే కాదు, అనేక మంది చిల్లర వెధవులు అందరూ ఇలాగే తయారయ్యారు. సమాజానికి పట్టిన భ్రష్టు వీళ్ళంతా. నిజంగా వీళ్ళని క్లీన్ చేయాలి మనం రకరకాల, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తుంటది కదా, లక్స్ లైట్లను క్లీన్ చేయటం, తర్వాత అశాంతులు చేసే వాళ్ళని క్లీన్ చేయడం, ఇట్లాంటివి. వీళ్ళని అసలు ఫస్ట్ వీళ్ళని క్లీన్ చేయాలి, ఈ వెధవలను క్లీన్ చేయాలి. పాపం ఎంతో మంది సైనికులు బోర్డర్లో మన కోసం పాటుపడుతుంటే ఈ వెధవలు మనల్ని దుర్భరమైన దారిద్ర్యరేఖకు అంటే దగ్గరగా చేస్తున్నారు. నువ్వు చేయకపోతే వేరే వాడు చేస్తే వాడిని చేసుకొని సమాజం పట్ల నీ బాధ్యత ఏమైంది? అంటే నువ్వు సంపాదించడమే నీకు పరమావదా? సంపాదించి ఏం చేస్తావు, ఏం ఉద్ధరిస్తున్నావు? ఇప్పుడు నీ వల్ల ఎంతో మంది చనిపోయారు, ఆ 1000 మందిలో నీ వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది? దరిద్రుడా, సిగ్గులేదు ఇలాంటి యాప్స్ ప్రమోషన్ చేయడానికి? ఇలాంటి వేదవులను అందరికీ నిజంగా నేను ఇందాక అన్నట్లుగా యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయాలి, వీళ్ళకి నాన్ బెయిలబుల్ వారంటీ ఇష్యూ చేయాలి. అప్పుడు మాత్రం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గురించి బలంగా జనాల్లోకి వెళ్తుంది. ఎవడో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలంటే వెన్నులో వణుకు పడుతుంది. ఇలాంటి వేదవులందరూ కూడా భారతదేశానికి బట్టి చీడపేడలు లాంటి వాళ్ళు. వీళ్ళ వల్ల సమాజానికి ఏం ఉద్ధరించేది ఏం లేదు. వీళ్ళందరూ కావాలని వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసే స్టంటులు ఇవన్నీ. సో దయచేసి ప్రజలందరూ ఇలాంటి వెధవలను నమ్మకండి, ఇలాంటి వాళ్ళు చేసే ప్రమోషన్స్ని ఆపండి. ఎంతోమంది చావుకు కారణమవుతున్న ఇలాంటి వెధవల్ని మీరు ప్రోత్సహించకండి దయచేసి. సో కాబట్టి ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ, మన భారత ప్రభుత్వం కానీ దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి, అంటే సమకాలీనైన చట్టాలు దానికి తీసుకొచ్చితే తప్ప మనం ప్రత్యేకించి దీని మీద అయితే ఇప్పుడు అంటే దానికి ప్రత్యేకించి ఒక చట్టం లేదు బెట్టింగ్. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, ఈ లోన్ యాప్స్ గురించి సో నిర్దిష్టమైన ఒక ఆర్డినెన్స్ కానీ, ఒక జీవో కానీ తీసుకొచ్చి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే.
ఓకే. ఈ మధ్య ఎక్కువగా ఫోన్ కి మెసేజెస్ కూడా వస్తున్నాయి, పార్ట్ టైం రిలేటెడ్. పార్ట్ టైం చేయండి, లేదంటే కొన్ని కొన్ని యాడ్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేయండి అని చెప్పి. సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి కదా, సో దాని గురించి. అయితే ఇప్పుడు అదే ఏది కాదేది అనర్హం స్కాములు చేయడానికి అన్నట్టుగా వాళ్ళు ఎటువంటి మార్గంలో స్కామ్ చేయగలరు, ఎటువంటి ఆ స్కాములు చేయడానికి కూడా నిజంగా వాళ్ళు చాలా తెలివికల వాళ్ళు. వాళ్ళ తెలివి ఒక మంచి పనికి ఉపయోగిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకోవడం కంటే భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పుకునేవాళ్ళు. సో ఏంటంటే సాధారణ గృహిణులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదో పాకెట్ మనీ దాచుకుంటారు, ఏదో భర్త ఇచ్చేదో, లేదంటే ఈ కూరగాయల్లో మిగిలినో, లేదంటే సరుకుల్లో గ్రాసరీస్లో మిగిలినో కొంచెం దాచుకుంటారు వాళ్ళు. ఒక డబ్బాలు పప్పుల్లోనూ ఉప్పుల్లోనూ దాచుకుంటారు. సో వీళ్ళని డైరెక్ట్గా వీళ్ళనే పట్టుకుంటారు అన్నట్టు ఇలాంటి వాళ్ళు. పార్ట్ టైం రోజుకు 2 గంటలు మీ ఇంట్లోనే ఉంటూ పనిచేస్తూ డబ్బులు 30,000 సంపాదించవచ్చు, 40,000. అరే తెల్లవారులు కూలి చేస్తేనే 200, 500 రావడం లేదు, నువ్వు పార్ట్ టైం 2 గంటలు 3 గంటలు 20,000, 30,000 ఎలా నిజంగా సాధారణంగా బుర్రన్న వాళ్ళు అయితే ఆలోచిస్తారు. గృహిణులు ఎలా ఉంటారంటే అయ్యో మా ఆయన కష్టపడుతుండ్రు, ఇది నిజంగా నేను ఇక్కడ అంటే స్కూల్ పేరు వద్దు, ఒక స్కూల్లో నేను అప్పుడప్పుడు అంటే పిల్లలకి లైఫ్ కోచ్గా వెళ్తుంటాను అన్నట్టు. కెరీర్ ప్లానింగ్స్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, చాలా స్కూల్స్లో చెప్తుంటాను నేను. అయితే ఒక స్కూల్లో ఒక టీచర్ నా దగ్గరకు వచ్చారు. సార్ మీరు అడ్వకేట్ సుబ్బు గారే కదా సార్ ఇట్లా నాతో తోటి టీచరే, మీరు ఈ ప్లాస్టిక్ డబ్బాలు కొనండి, ఈ కొన్ని సామాను ఉన్నాయి అవి కొనండి, అవి కొంటే అవి కొనడంతో పాటుగా మీరు ఏవైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులకి ఎక్స్ట్రా వేసి మీకు డబ్బులు వస్తాయని అన్నారట. ఇది ఎక్కడ కర్మ, అసలు ప్లాస్టిక్ డబ్బాలు నువ్వు కొంటే నీ ప్లాస్టిక్ డబ్బాలు అంటే సామాను అంటే డిన్నర్ సెట్, తర్వాత ఇంకా రకరకాల ఏ పప్పులు ఉప్పులు వేసుకునే డబ్బాలు ఇవన్నీ కొనుక్కుంటేనంట ఒక 10,000 పెట్టి కొనుక్కుంటే ఆ డబ్బాలు వస్తాయట, ఈ 10,000కి ఇంకో 10,000 వేసి కల్పిస్తారట. అసలు ఎలా పాసిబుల్ నాకు అర్థం కాదు. వాడు ఎందుకు మీకు డిన్నర్ సెట్లు ఇవన్నీ అట్లా చేత 50,000 రూపాయల డిన్నర్ సెట్లు కొనిచ్చిందంట ఆవిడ. ఏంటి ఇవన్నీ కూడా పల్చటివి సాధారణమైనవి ఏవో చిన్న చిన్న అన్ని కూడా, ఏది మనం యూజ్ అండ్ త్రో చీప్ క్వాలిటీ. ఇప్పుడు మనం కప్పు టీ తాగే కప్పు ఉంటుంది కదండి, అలాంటి క్వాలిటీలో చేసి యూజ్ అండ్ త్రో అంటే వన్స్ యూజ్ చేస్తారు కదా. మనం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, బిర్యానీ డబ్బాలు ఉంటాయి చూసారా, ఒకసారి వాటర్ బాటిల్స్ ఉంటాయి, అలాంటి సామాను అవి మొత్తం కలిపిన ఒక 5,000 కూడా ఉండవు. దాన్ని 50,000కు కొనిచ్చి మళ్ళీ ఏమైనా ఇంకొక 5-6 కొనిపించాలట అవి. ఓహో, అలాగే గృహిణుల మీద ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చాలా వరకు అవగాహన వచ్చింది. చాలా మంది ఇక వీళ్ళు ఏంటంటే అంటే స్టెప్లు వైజ్గా ఫస్ట్ ముసలోళ్ళని, అంతకుముందు ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడ్డే, మీ క్రెడిట్ కార్డ్ నంబరు, మీ పాస్వర్డ్ చెప్పండి, మీకు ఓటీపీ వస్తే చెప్పండి అని చెప్పేసి ఉద్యోగస్తుల్ని, ముసలి వాళ్ళని, రిటైర్డ్ అయిన ఎంప్లాయల దగ్గర దోచుకున్నారు. తర్వాత బెట్టింగ్ యాప్లు, మనీ యాప్లని యూత్ని, చిన్న సన్నకారు మధ్యతరగతి రైతుల్ని, తర్వాత చిరు వ్యాపారులను మోసం చేశారు. ఇప్పుడు విమెన్స్ అంటే గృహిణుల దగ్గరకు వచ్చారు. సాధారణ గృహ వాళ్ళు ఏం చేస్తారు, దాచుకున్న డబ్బులు పెట్టుకుంటారు, తెలియకోకుండా అప్పులు చేసుకుంటారు. కొంతమందికి డివోర్స్ కూడా అయినాయి. అసలు ఈ చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేయడం కాదు, జనరల్లీ ఇప్పుడు ఈ న్యూస్ మీరు చెప్తున్నారు అనుకోండి, న్యూస్ రాసే కంటెంట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళే రాస్తారు ఆ న్యూస్, వాళ్ళే మోసపోతారు. ఇది కూడా మీరే కదా రాస్తారు, మీకు తెలియదా? ఒక సబ్ ఇన్స్పెక్టరే మోసపోయిందంటే చూడండి, 6 లక్షల రూపాయలు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ అందరికి కావాల్సింది ఏంటంటే డబ్బు అవసరం. సో ఆ డబ్బు అవసరాన్ని అవకాశంగా చూపించి వాళ్ళ దగ్గర ఉన్న జేబు ఖాళీ చేస్తున్నారు పాపం. సో చాలా బాధాకరం అండి. ఇలాంటి యాప్స్ తప్పకుండా నిజంగా బ్యాన్ చేయాలి. అసలు అప్లికేషన్గానే ఫోన్లో ఉండకుండా ఉండడానికి దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు ప్రమోషన్ చేసి పట్టుబడి ఎఫ్ఐఆర్లు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిర్మోహమాటంగా ఖచ్చితంగా యావజ్జీవ ఖైదు విధిస్తేనే తప్ప, ఎందుకు ఇప్పుడు నేను ఈ మాట ఎందుకంటానంటే వీళ్ళు ఇలా ప్రమోషన్ చేయటం వల్లే 1,000 మంది ప్రాణాలంటే అది ఎంత పెద్ద ఇష్యూ. అది అసలు బయటకు వస్తే అదొక ఇంటర్నేషనల్ ఇష్యూ. 1,000 మంది చనిపోవడం అంటే ఏంటండి మాటలా? ఈ వెధవలు ఏదో మేము ప్రమోషన్ చేసాం, డబ్బులు వచ్చాయి, లక్షల్లో తీసేసుకున్నాం, దానివల్ల ఏంటి బైఎస్ అన్ని యాదవ్ అని ఒకడు ఉండు, వాళ్ళ తమ్ముడు అంటాడు, అన్న ఒక 100 రూపాయలు పెడతా, 200 పెడతా, 1,000 రూపాయలు 10,000 ఎందుకు పెడతారన్న ఎవరైనా అంటాడు. ఒక వెధవ లక్షలు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు రా, నేను చూపిస్తా. వాళ్ళు బిల్డింగ్లు కట్టేస్తున్నారు వీళ్ళ డబ్బులతో, వాళ్ళు ఆ ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఒకటి కంచంలో కూడు తీసుకొని నువ్వు తినడం వల్ల నీకేంటి జరిగేది మంచి?
సో అది ఎప్పటికైనా సరే తప్పే, పాపం ఎప్పటికైనా పాపమే. సో కాబట్టి దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం మానేయండి. అనే మీ సమాజంలో మీ బాధ్యతగా మీరు సమాజానికి సేవ చేయగలిగితే సేవ చేయండి తప్ప ఇట్లా అన్యాయంగా ప్రవర్తించి యాప్స్ని ప్రమోట్ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బులతో ఎంజాయ్ చేస్తూ అనేక మందిని మాత్రం కోల్చకండి. అండ్ ఆల్సో ఇప్పుడు 11 మెంబర్స్ మీద ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయితే ఆ 11 మందితో పాటుగా ఈరోజు కొంతమంది ప్రముఖులను కూడా అరెస్ట్ చేసినట్టుగా న్యూస్ వచ్చింది. సో అది ఎంతవరకు వాస్తవం అనేది యాంకర్ శ్యామల గారికి కూడా నోటీసులు వెళ్ళాయని చెప్పి ఉంది న్యూస్. బట్ అది ఎంతవరకు వాస్తవం? అసలు ఒక అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామల గారు ఇలా చేయడం అనేది నిజంగా బాధాకరం. ఎన్నో సమస్యల గురించి మాట్లాడుతుంది, అన్ని రకరకాల విషయాల గురించి మాట్లాడే శ్యామల ఈరోజు ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో ఉందంటే ఐ వాజ్ షాక్డ్ అబౌట్ దిస్. ఆ న్యూస్ గురించి నేను షాక్ అయ్యి నిజంగా అరే ఏంటిది, ఎటుపోతుంది లోకం? అరే మీరు లాభపడటం కోసం, మీరు ఆ లాభాన్ని ఆర్జించడం కోసం ఎంతమందిని రోడ్డుకు లాగుతారా అనిపించింది. సో ఇలా ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ కాలేదు. అది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే గాఢత కలిగిన నేరాల కిందకి రావండి. సో ఖచ్చితంగా దీన్ని గాఢత కలిగిన నేరాలుగా పరిగణించి వీళ్ళు ఖచ్చితంగా జీవిత ఖైదు వేయాల్సింది. అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ కావండి ఇవన్నీ. సో కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే 376, 375 మర్డర్ ఇలాంటివి, సో థెఫ్ట్ ఇలాంటివి కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకు వస్తాయి. ఇది భద్రతా చర్యలకి భంగం కలిగించడం, రాజ్య వ్యవహారాలు, దేశద్రోహం కేసులు అంటే కాగ్నైజబుల్ అఫెన్సెస్. ఇవన్నీ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కాబట్టి వీళ్ళు అంటే బెయిల్ మీద బయటకు వచ్చిన జడ్జిమెంట్ నుంచి అయితే తప్పించుకోలేరు. సో ఖచ్చితంగా ఇలాంటి వారి కోసం వీటిని కాగ్నైజబుల్ అఫెన్స్ కింద కన్సిడర్ చేసి దానికి ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళందరినీ జీవిత ఖైదు చేయాల్సింది. అంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయండి? ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు వీళ్ళకి 7 ఏళ్ళు లోపు అయితే శిక్ష పడుతుంది, 7 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. ఇప్పుడు అరెస్ట్ అయిన ఆస్పెక్ట్ మై అనాలిసిస్ ఖచ్చితంగా వీళ్ళకి 7 ఏళ్ళ వరకు శిక్ష పడుతుంది ఇప్పుడున్న వాళ్ళకి. ఖచ్చితంగా అందరూ ప్రమోషన్ చేసింది వాస్తవం. సో ఖచ్చితంగా వీళ్ళ మీద చీటింగ్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, తర్వాత రకరకాల కేసులు వీళ్ళ మీద పెట్టి వీళ్ళు ఎంతో మంది చనిపోవడానికి కారణమయ్యారు కాబట్టి వీళ్ళందరి మీద ఈ కేసులు పెట్టి ఖచ్చితంగా 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే అంత ఎఫెక్ట్ ఉంటదని వాళ్ళు కూడా ఊహించి ఉండరు అసలు. ఊహించి ఉంటారండి, అంటే ఎందుకంటే ఇయర్స్ తరబడి చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళేం కొత్తగా చేయట్లేదు. అండ్ చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు, జస్ట్ 11 మంది కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వేట అదే జరుగుతుంది. ఆపరేషన్ దానికి ఒకటి ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొస్తారు చూడండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఉంటారు. ఓకే, సో ఇప్పటివరకు మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ అంటే దాంట్లో బెట్టింగ్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? బెట్టింగ్ చేసే యువతకి నేను ఒకటే చెప్తున్నానండి, దయచేసి ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్లో మీరు బెట్టింగ్ పెట్టారు అని అంటే అది మీకు తిరిగి వచ్చే డబ్బు కాదు, అది ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికి ఒక ట్రిక్. సో కాబట్టి దయచేసి బెట్టింగ్ యాప్స్లో ఎప్పుడూ కూడా డబ్బులు పెట్టకండి. దాంట్లో లాభపడే వాళ్ళు 1% కూడా ఉండరు, 0.1% ఉంటారు, కానీ నష్టపోయే వాళ్ళు 100% ఉంటారు. సో దయచేసి ఈరోజు మీరు ఇన్స్టెంట్గా బెట్టింగ్ యాప్స్ ద్వారా కొంత సంపాదించవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు మొత్తం కోల్పోతారు. సో దయచేసి డబ్బు దాంట్లో బెట్టింగ్ యాప్స్లో పెట్టకండి. ఇంకా మీరు పెడితే ఏదైనా షేర్ మార్కెట్లో షేర్స్ కొనుక్కోండి, ఏదైనా బంగారం కొనుక్కొని పెట్టుకోండి, ఏదైనా భూమి కొనుక్కొని పెట్టుకోండి. అవి డబుల్ ట్రిబుల్ అయితే తప్ప ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో కొన్ని ఇన్స్టెంట్గా డబ్బులు సంపాదించవచ్చాయని ఒక థాటే మీ పతనానికి కారణం, మీరు ఆర్థిక దోపిడీకి గురవడానికి కారణం. సో దయచేసి ఇలాంటి యాప్స్ నుంచి మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి, ఎటువంటి లాభార్జన చేయకండి. ఇలా చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు ప్రజెంట్ తాత్కాలికంగా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద మీరు మీ జీవితాలనే కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బెట్టింగ్ యాప్స్లో మీరు దయచేసి ఆశావాహులు, నిరుద్యోగులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్, ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ రకరకాల ఎవరైతే ఉన్నారో గృహిణులు, మీరందరూ కూడా దయచేసి ఎప్పుడు కూడా మొబైల్ ద్వారా యాప్స్ ద్వారా డబ్బుల్ని మీరు ట్రాన్సాక్షన్ చేయకండి. దయచేసి చేయడం వల్ల ఈ ఎండ్ ఆఫ్ ద డే మీరే కోల్పోతారు మీ డబ్బుని, సమయాన్ని, జీవితాన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.